శుభోదయము. పద్య కవిత్వము రచన ఇప్పగుంట సూర్యనారాయణమూర్తి. శీర్షిక కుతర్కము, అంటే అర్థం పర్థము లేనటువంటి వ్యాఖ్యలు చేయడము. ఇప్పుడు పద్యం విందాం. మాసము పెచ్చరిల్లగను మైకము గ్రమ్మిన భావచిత్తము శేషములేని నీచమగు చిత్తపు చేష్ట విలోలతత్వము రోషము చూపి స్నేహితుల రుక్మపు తీరును గేలిచేయుచో ద్వేషము మిన్నుముట్టు భవదీయ కుతర్కము దిక్కులేనిదవు. మిత్రులారా, ఈ పద్యంలో భావము ఒక వ్యక్తి ముఖ్యంగా మూర్ఖత్వము ఉన్నటువంటి వ్యక్తితో జరిగేటువంటి సంభాషణలు, ఆ మూర్ఖత్వం వలన కలిగేటువంటి అనర్థము లేక విపర్యయములు గూర్చి ఒక చిన్న ప్రణాళికతో ఈ పద్యం రచించాను. మాషము పెచ్చరిల్లగను అంటే మూర్ఖత్వం పెరిగిపోతే, మైకము గ్రమ్మిన భావచిత్తం, అతని భావాల్లో మైకం వచ్చేస్తుంది, ఏం మాట్లాడుతున్నాడో తెలియదు. శేషము లేని నీచమగు చిత్తపు చేష్ట, అతని చేష్టలు అంటే అతను చేసేటువంటి పనులకి శేషం ఉండదు, అన్నీ అక్కడికి ముగిసిపోతాయి. ఏం చేస్తున్నాడో తెలియదు, తప్పు లేక సరి అయినది అనేటువంటి ఆలోచన జ్ఞానం కూడా ఉండదు. ఎందుకని? మూర్ఖత్వం అలా పనిచేస్తుంది కనుక. అప్పుడు చిత్తపు చేష్ట విలోలతత్వము, అతని మానసంలో ఉండేటువంటి ఈ విధమైనటువంటి విపర్యయములతో కూడిన పనులు విలోలతత్వం అంటే సజావుగా సాగని తత్వం. విలోలము సరిగా నడవాల్సిన దానికి విరుద్ధంగా నడవడం, అది విలోలం. ఈ విలోల తత్వములో రోషము చూస్తాడు, ఉన్నటువంటి కోపం వచ్చేస్తుంది మనిషికి. కోపం వచ్చినప్పుడు ఏం చేస్తాడు? స్నేహితులు ఉంటే ఎదురుగా ఆ స్నేహితులు రుక్మపు తీరున ఉంటారు, అంటే బంగారం లాంటి స్నేహితులు ఉంటారు, మంచి స్నేహితులు. అయితే వారిని గేలి చేస్తాడు. ఎందుకని? ఈ మూర్ఖత్వం పెరిగిపోయి తనకు తాను ఏం చేస్తున్నాడో తెలియక, ఆలోచన లేకుండా ఈ స్నేహితుల మీద తన కోపం ప్రతాపం చూపించాలనే ఉద్దేశంతో గేలి చేస్తాడు. అట్లా గేలి చేసినప్పుడు ఏం జరుగుతుంది? ద్వేషము మిన్నుముట్టు, ఇతరులకు కోపం వచ్చి ద్వేషం, వీడు పనికిరాడు అనేటువంటి ఆలోచన వస్తుంది. ఆ పరిస్థితుల్లో ఈ వ్యక్తి ఏ మూర్ఖుడు ఉన్నాడో ఆ మూర్ఖుని యొక్క కుతర్కము, అర్థం పర్థం లేని వాదన దిక్కులేనిదైపోతుంది. అంటే అతని వాదన నిలబడదు, అతను చేస్తుందంతా తప్పని తేలిపోతుంది. మిత్రులకు కూడా, మంచి మిత్రుడు, రుక్మపు మిత్రుడు అంటే బంగారం లాంటి స్నేహితులు కూడా ఇతనితో మనకు పనికిరాదు అనే ఉద్దేశంతో దూరంగా జరిగిపోతారు. అప్పుడు అంతిమంగా నష్టపోయేది ఈ కుతర్కముతో ఉన్న వ్యక్తి. ఈ కుతర్కం ఇంత పనిచేస్తుంది అని చెప్పడానికి ఈ పద్యం రాయడం జరిగింది. మిత్రులు ఈ పద్యాన్ని చదివి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పెడతారని ఆశిస్తూ, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు నేను మీకు ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. నమస్తే.